శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం ఒక స్పెషల్ గెస్ట్ దగ్గర ఉన్నాము. సో సార్ పేరు వచ్చేసి పీటీజీవి రంగాచార్యులు గారు. సో ఈ సార్ది వచ్చేసి నేను రీసెంట్గా ఒక ఆర్టికల్ చదివాను సార్ గురించి. సో చదివిన తర్వాత నాకు చాలా ఉత్సాహంగా ఉంది, ఎప్పుడు కలిసాం సార్ని, ఎప్పుడు కలిసి మాట్లాడాలని చెప్పేసి ఉత్సాహంగా ఉండే. మొత్తానికైతే సార్ దగ్గరికి వచ్చాము. సార్ వచ్చేసి ఈ సంస్కృత్ టీచర్గా లెక్చరర్గా చేశారు, చాలా సీనియరు. ఈ సంస్కృతి గురించి వచ్చేసి మన దేశంలో 100కు పైగా ప్రాంతాల్లో ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ఏ విధంగా నేర్పించాలి, ఏ విధంగా చెప్పాలి, సో ఏ విధంగా చెప్తే పిల్లలు వింటారు ఏంటి అని చెప్పేసి కొందరు ట్రైనింగ్ ఇచ్చారు. ఒక మన దేశంలోనే కాదు, అవుట్ ఆఫ్ నేపాల్కి వెళ్ళి కూడా అక్కడ కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? అయ్యా బాగున్నామండి, హాయిగా చెప్పండి. సరే, ఫస్ట్ మీ గురించి చెప్పండి సార్. అంటే మీరు ఎక్కడ, మీ ప్రాంతం ఎక్కడ, సో ఎలా జర్నీ స్టార్ట్ అయ్యింది? కృష్ణా జిల్లా, ఓకే. శ్రీరంగపురం అని అగ్రహారం మాది. పౌడిముక్కల మండలం అంటారు, అక్కడ శ్రీరంగపురం నాకు అగ్రహారం ఉంది. మా ఊరి చుట్టుపక్కల అన్నీ చాలా ప్రసిద్ధమైన క్షేత్రాలు. ఒక పక్కన కృష్ణానది ఒడ్డున శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణువు దేవాలయం ఉంది. మనం చదువుతుండం శ్రీకాకుళం ఆంధ్రదేవ అనే పద్యాలు చదువుకున్నాం అక్కడ. అది మొట్టమొదటి యొక్క తెలుగువారి యొక్క రాజధాని. మనకెవరు తెలియదు కానీ తెలుగు కోసం ఒక దేవుడు ఉన్నాడు మనకి. తెలుగు పేరుతో ఒక దేవుడు, ఆంధ్ర మహావిష్ణువు అనే దేవుడు. ఆయన్ని తెలుగు రాయుడు అనేవారు ఆయన. అటువంటి ప్రదేశం ఆంధ్రప్రదేశ్ మొత్తానికి మొదట్లో అది తెలుగు అందరికీ ఒక రాజధానిగా ఉండేది. అటువంటి శ్రీకాకుళం ఒక పక్కన. ఇంకో పక్కన కూచిపూడి, మనం నాట్యం చూస్తుంటాం, భరతనాట్యాలు, కూచిపూడి నాట్యం అని చెప్పి. ఆ కూచిపూడి నాట్యానికి పుట్టిలేని కూచిపూడి ఒక పక్కన ఉంది. ఇంకో పక్కన మొవ్వ అంటాం, క్షేత్రయ పదాలు అని చెప్పి శృంగార పదాలు వచ్చిన అవి. కూచిపూడి, మొవ్వ, శ్రీకాకుళం, ఈ మూడింటి అలా చుట్టుపక్కల ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటిది శ్రీరంగపురం అనే అగ్రహారం మాది. అది రంగనాయక స్వామి మా దేవుడు ఎలవేలు పక్కన. ఆ రంగనాయక స్వామి అగ్రహారంలో పాలవంచ, తిరుమల, గుదిమెళ్ళ సత్యనారాయణాచార్య గారు అని మా నాన్నగారు, అరుగు మా తండ్రి గారు, మా అమ్మగారు లక్ష్మీ నరసమ్మ గారు, వారిద్దరి యొక్క నేను ఆ సంతానంలో 8వ వాడిని. మొత్తం 8 సంతానము, 4 అన్నదమ్ములు, 4 అక్క చెల్లెళ్ళు మేము. అందులో ఆఖరి వాడిని నేను అందరికన్నాను. నాకు 3 అన్నయ్యలు, 4 అక్క చెల్లెళ్ళు. కృష్ణా జిల్లా శ్రీరంగపురంలోనే 5వ క్లాస్ వరకు చదువుకున్నా. అక్కడి నుంచి మచిలీపట్నం, దాన్ని బందర్ అంటుంటాం మన మామూలుగా వ్యవహారంలో. మచిలీపట్నం బందర్ అని. అక్కడ 6వ తరగతి నుంచి ఎస్ఎస్ఎల్సి ఉండేది అప్పట్లో, అంటే 11వ క్లాస్ ఎస్ఎస్సి. ఇప్పుడేమో ప్రస్తుతం మనకి ఎస్ఎస్సి ఉంటుంది, ఎస్ఎస్సి కానీ ఇంకో క్లాస్ ఎక్కువ అనమాట అది. అప్పుడు 67 అక్కడ పాస్ అయ్యాను. ఆ తరువాత అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చి మల్లేపల్లి, విజయనగర కాలనీ, సీతారామనగర్ ఉన్నాయి కదా, ఆ సీతారామనగర్లో ఒక సంస్థ కాలేజీ ఉండేది, వేదాంతవర్ధిని సంస్కృత కళాశాల అని. అది శ్రీ వెంకటేశ్వర వేదాంతవర్ధిని సంస్కృత కళాశాల అని ఒక కాలేజీ ఉంది. అక్కడ చదువుకున్నా 5 సంవత్సరాల పాటు. సంస్కృతంలో BOL అంటారు దాన్ని, అంటే సంస్కృతంలో MA సమానం అనమాట. అది ప్రాచ్య విద్య. అందరూ గురువులు మాకు అలా పాటు బోధించేవారు, మహానుభావులు గురువులు అందరూ కూడాను. చదువుకున్న తర్వాత అక్కడి నుంచి నేను ఉద్యోగం వచ్చింది. శ్రీకాకుళం జిల్లాలో ఉద్యోగానికి వెళ్ళా. శ్రీకాకుళం మా ఊరు దగ్గరది. శ్రీకాకుళం జిల్లా విశాఖపట్నం దాటిన తర్వాత, విజయనగరం దాటిన తర్వాత శ్రీకాకుళం జిల్లా ఉంది, ఒరిస్సా తర్వాత అనమాట. అక్కడ నాకు పాలకొండ అనే ఒక ఊళ్ళో ఉద్యోగం వచ్చింది. అక్కడ 26 ఏళ్ళు పనిచేశాను హై స్కూల్లో. అక్కడి నుంచి శ్రీకాకుళం అనే టౌన్లో 6 ఏళ్ళు పనిచేశాను, జూనియర్ లెక్చరర్గా పనిచేశాను. తర్వాత విజయనగరం వచ్చి గవర్నమెంట్ సంస్కృత కాలేజీలో మహారాజా కాలేజీ ఉంది అక్కడ సీనియర్ లెక్చరర్గా 6 ఏళ్ళు పనిచేశాను. మొత్తం 38 సంవత్సరాలు ఉద్యోగం చేసి అక్కడ రిటైర్ అయ్యాను. ఇది విషయం. నా తల్లిదండ్రులు మా విషయం అది. మా తల్లిదండ్రుల యొక్క విషయం మూలంగా నేను ఈనాడు పెద్ద ఒక స్థాయిలో ఉండగలిగాను, వాళ్ళ అదృష్టం మూలంగా. మా గురువుల యొక్క ప్రధానమైనటువంటి ఆశీర్వాదాల చేత, వారి పాఠాలు చెప్పడం చేత, అందులో ప్రధానంగా మాకు బందర్లో పాఠం చెప్పిన వాళ్ళు, సంస్కృతంలో మాకు ఉత్సాహం కలిగిన వాళ్ళు చలమచర్ల వెంకట శేషాచార్య గారు అంటారు. వారు ప్రస్తుతం గురువులు అక్కడ కుక్కటపల్లిలో ఉన్నారు. ఆయన చాలా పుస్తకాలు ప్రింట్ చేయించారు. జయలక్ష్మి పబ్లికేషన్స్ అని ఒక వ్యవస్థ పెట్టి దాని తరఫున చాలా పుస్తకాలు ప్రింట్ చేయించి సమాజానికి అందరికీ అందిస్తుండేవారు. వారు అక్కడ హై స్కూల్లో నాకు ముందు పాఠాలు చెప్పారు. సంస్కృతంలో చెప్పిన వారు సంస్కృతంలో ఉత్సాహం కలిగించారు. తర్వాత గుదిమెళ్ళ రామాంజాచార్య గారు మా బాబాయ్ గారు అంటారు, ఆయన కూడా నాకు హై స్కూల్లో పాఠాలు చెప్పి ఉత్సాహం కలిగించారు. వేదాల నరసింహాచార్య గారు, MDM గారు మా గురువు గారు దుర్గామల్లేశ్వరం గారు అంటారు. వారు అక్కడ కాలేజీకి వచ్చిన తర్వాత, సీతారాంబాబు వచ్చిన తర్వాత మరింగడ్డ శ్రీరంగాచార్య గారని, అమరవాది కృష్ణమాచార్య గారు, వంగీపురం రామాచార్య వారు, సముద్రాల శ్రీనివాసాచార్య గారు, స్వామివారు అంటాం ఒక ఆయన్ని,
ప్రతిభ అనంగళాచార్య గారని ఇలాగ వీళ్ళందరూ కూడా మాకు పాఠాలు చెప్పి వారు చెప్పిన పాఠాల్లో ఒక 100వ వంతు కూడా మేము నేర్చుకోలేకపోయినాం. అంత బాగా చెప్పేవాళ్ళ విషయాలు. వాటి మూలంగా ఈనాడు ఒక సమాజంలో ఒక విధంగా మేము నిలబడగలుగుతున్నాం. ఏది చెప్పినా కూడా ప్రతిదానికి సమాధానం చెప్పగలుగుతున్నాం. వారి యొక్క కేవలంగా వారి కరుణతోనే వచ్చినటువంటి మాకు ఈ విధంగా ఈ సంస్కృతం మీద కొంచెం ఉత్సాహం కలిగింది నాకు. అక్కడి నుంచి నేను చదువుకున్న తర్వాత నేను ఉద్యోగం చేయటం, ఉద్యోగంలో కూడా మాకు హైదరాబాద్లో అప్పట్లో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్సీ గారు కూర్మాచార్య గారని, ఆయన టీచర్ ఎమ్మెల్సీ గారు, వారు ఉద్యోగం ఇప్పించారు అప్పుడు నాకు. అక్కడి నుంచి చాలామందికి నేను చదువుకోవడం జరిగింది. ఇది నా యొక్క విద్యా విశేషాలు. ఓకే. ఇక్కడ ఇన్ని అవార్డ్స్ చూసేసరికి అసలు ఇవన్నీ అవార్డ్స్ ఎలా వచ్చాయి, ఎప్పుడెప్పుడు వచ్చాయి, ఎక్కడెక్కడ పొందారు అనేది కొన్ని మాకు ఇందులో అవార్డులు అనేటటువంటి ఇది చాలా వచ్చినాయి. అన్నట్టుగా 56 కాదు, కొన్ని 100 వచ్చినాయి. ఇవి ఇక్కడ ఉన్నాయి, కింద ఇంట్లో కూడా కనీసం ఒక 100 పైన తక్కువ లేకుండా ఉండే ఇక్కడ ఉంది. కింద ఎలాగో మా ఇంట్లో కూడా ఒక రూమ్ అంతా అవే ఉన్నాయి అక్కడది రూమ్లోను. అయితే ఏంటంటే ఇందులో వీటన్నిటిలోనికి ప్రధానంగా మనం కొన్ని చెప్పుకోవచ్చు. చాలా ఉన్నాయి, ప్రతిదీ ఒక దానికి ఒక కథ ఉంది, ప్రతిదానికి ఒక కథ. కాబట్టి అలాగా అన్ని లాంటివే. అందులో కొన్ని మనం ప్రధానంగా చెప్పుకుందాం. జాతీయ స్థాయిలో రాష్ట్రపతి పురస్కారం ఒకటి ఇచ్చాడు, ప్రెసిడెంట్ గారు అవార్డు ఇచ్చారు. ఆ ప్రెసిడెంట్ గారు అవార్డు ఇచ్చిన దానికే ఇది రాష్ట్రపతి మన భారత జాతీయ గుర్తుతో వెనకాల నా పేరుతో కూడా వస్తుంది. ఇక్కడ పీటీజీ రంగాచార్యులు అని చెప్పి వెనకాల పేరు కూడా వేసి 1977లో ఇచ్చాడు. ఇది 97లో ఇచ్చాడు ప్రెసిడెంట్ అవార్డు. 97 అప్పటికి 50 ఏళ్ళు అయింది భారతదేశం స్వతంత్రం వచ్చి కదా, 47, 97 ఆ సందర్భంలో ఇది అవార్డు ఇచ్చారు. భారతదేశంలో మొత్తంలో ఉండేటువంటి వాళ్ళలో 5గురిని ఎంపిక చేస్తాడు సంస్కృతానికి మొత్తం భారతదేశంలో. వాళ్ళు కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా. అప్పటికి ఆంధ్ర రాష్ట్రం విడిపోలేదు కదా, 97లో చెప్పింది. కాబట్టి అందులో ప్రధానంగా వచ్చింది. తర్వాత అలాగే మద్రాస్ తెలుగు అకాడమీ వాళ్ళు భారతదేశంలో చాలా గొప్ప పేరు ఉంది దానికి. MTA అంటారు, మద్రాస్ తెలుగు అకాడమీ. వాళ్ళు సమైక్య భారత గౌరవ సత్కారము అని జరిగింది. సమైక్య భారత గౌరవ సత్కారం చెప్పి వారు మద్రాసు తెలుగు అకాడమీ వాళ్ళు ఒక ప్రత్యేకమైన అవార్డు ఇచ్చారు నా పేరుతో. పీటీజీవి రంగాచార్యుల పేరుతో వాళ్ళు ఒక అవార్డు ఇచ్చారు అప్పట్లో. ఇది ఒకటి చాలా ముఖ్యమైన అవార్డుగా చెప్పుకోవచ్చు మనం. భారతదేశంలో ప్రధానమైనగా మద్రాసు తెలుగు అకాడమీ వాళ్ళ అవార్డు కోసం చాలామంది తాపత్రయపడుతుంటారు. కానీ నాకు ఏమీ తాపత్రయపడకుండా మా గురువు గారు కృష్ణయాజి గురువు గారని, సద్గురు కృష్ణయాజి గారు అంటాం వీరిని. వీరు మహాసిద్ధ పురుషులు, గొప్పవారు అనమాట. అన్ని యోగా శాస్త్రాలు ఉన్నమాట. వారి భార్య వీరు నా కోసం మద్రాసు తెలుగు అకాడమీ వాళ్ళకి రాశారు. మహానుభావుడు పండితుడయ్యా ఆయనకి ఇవ్వయ్యా అంటే వాళ్ళు నాకు అప్పుడు అవార్డు ఇచ్చారు. అది నన్ను ఏం అడగలే, ఇంకా అక్కడ చాలా గౌరవం చేసి. ఇలాగా ప్రధానంగా మనకు కొన్ని అవార్డులు వచ్చినాయి. సుబ్రహ్మణ్య కళాపీఠం పురస్కారం పేరు పెట్టి అదొక పురస్కారం వారు ఇచ్చారు. అదైన తర్వాత మన మహాకామేశ్వరి పీఠం అని విశాఖపట్నంలో మహానుభావులు వారు మహాకామేశ్వరి పురస్కారం అని చెప్పి వారు ప్రత్యేకంగా పిలిచి అవార్డు ఇచ్చారు. ఇలా విజయవాడలో వేద సభలు అయినప్పుడు ఆ సందర్భంగా అఖిల భారత సంస్కృత కవుల సమ్మేళనమైంది. అఖిల భారత సంస్కృత కవుల సమ్మేళనమైంది. ఆ సంస్కృత కవుల సమ్మేళనంలో నేను వెళ్ళాను. అక్కడికి ముందు నన్ను ఆహ్వానించలేదు వాళ్ళెవరూను. ఆహ్వానించకపోయినా నేను వెళ్ళాను. నేను కొన్ని శ్లోకాలు రాసేసేసి ఆ శ్లోకాలని నా లెటర్ ప్యాడ్ మీద జిరాక్స్ తీయించేసి అందరికీ పనిచేశాను. ముందు తెలుగు అధికార భాషగా ఉన్నప్పుడు అందులో నేను పాల్గొని మాట్లాడటంలో కూడా ప్రధానమైనటువంటి ఇలాంటివన్నీ ఏంటంటే చిన్న చిన్నవి కాదు, ఒక్కటి కూడా ప్రతి అవార్డు కూడా చాలా గొప్పనైన అవార్డులే ప్రత్యేకంగా. ఇంతేకాక నిన్నగాక మొన్న కొత్తగా వచ్చిన అవార్డు ఏంటంటే ఇది. చాలామంది గతంలో సంస్కృత కళా ప్రపూర్ణ అని, కాళిదాసుతో ఉన్నామని ఇలా రకరకాల శారదా తిలకాని బిరుదులు చాలా ఇచ్చారు. సంస్కృతాంధ్ర కంఠీవరావ అని, సంస్కృతాంధ్ర భాషా కంఠీరవ అని బిరుదులు కూడా చాలామంది ఇచ్చారు. ఇందులో మొన్న నాసిక్ అంటాం కదా మనం, నాసిక్ అనే ఊళ్ళో 3 సంస్కృత విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలరు, ఎక్కడ ఢిల్లీలో ఉండే 2 సంస్కృత విద్యాలయాలు, తిరుపతిలో ఉండే ఒకటి, ఈ 3 విశ్వవిద్యాలయాలు వీసీలు కలిసి ఒక గొప్పమైనటువంటి ఒక అవార్డు ఇచ్చారు. దీనికి ప్రాచ్య విద్యా విభూషణం అనే పేరుతో ఒక అవార్డు ఇచ్చారు. ప్రాచ్య విద్యా విభూషణం పీటీజీవి రంగాచార్యులు. కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయ దేహళి అంటే ఢిల్లీ, రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయ తిరుపతి, శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయ నవదేహళి. ఈ 3 యొక్క ఆధ్వర్యంలో మనకి అవార్డు ఇచ్చారు. 3 వీసీలు సంతకం పెట్టి దాని మీద ఇచ్చారు. ఇది చాలా గొప్ప విలువైందనమాట. దీంతో పాటే అక్కడ ఉన్నప్పుడు కాబట్టి మహారాష్ట్రలో కాబట్టి ఇది నా శిరస్సును అలంకరింపజేసి వాళ్ళు అవార్డు ఇచ్చారు. ఇలా కూర్చోబెట్టి నాకు చేశారు. ఇది ఇంత కాకుండా ఇంకో విషయం ఏంటంటే మనకు గొప్పనైనటువంటి విషయము
ఒక ₹1,00,000 నాకు బహుమానం కూడా ఇచ్చారు, చెక్కు రూపంలో. అంటే బ్యాంక్ డబ్బులు పంపించేస్తారు, చెక్కును మామూలుగా తీసిస్తారు. ₹1,00,000 చెక్కును కూడా నాకు ఇచ్చారు. మా చదువు కృష్ణయాజీ గారు అని చెప్పే కదా, గరివిడి వారు సూర్య సదనం పెట్టారు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసి అక్కడ చాలామందికి ఉపయోగాలు చేస్తుంటారు. వారు కృష్ణయాజీ గురువు గారు వీరు నాకు ఈ 2 కంకణాలు, బంగారు కంకణాలు ఇచ్చారు, అలంకరించారు నాకు. అంటే సంస్కృతంలో భాషలో మాట్లాడటమే కాకుండా, పుస్తకాలు రాయటమే కాకుండా, నువ్వు సొంతంగా రాయగలవు, చేయగలవు, ఆసుకవిత్వం చెప్పగలవని ప్రత్యేకంగా మహానుభావులు నాకు 2 కంకణాలు, స్వర్ణ కంకణాలు ఇచ్చారు. వీరిచ్చినటువంటిదే దీని గండపెండేరము అంటాం. ఈ మధ్యకాలంలో ఎవరికి గండపెండేర లాల, అది నాకు ఎడమ కాలికి జరుగుతారు స్వామివారు. గురువుగారు స్వయంగా నాకు ఎడమకాలికి వారికి వేసి నాకు సత్కరించి నాకు రక్షగా దీన్ని ఏర్పాటు చేశారు. ఈ 3 కూడా మా గురువుగారి ద్వారా పుచ్చుకున్నాను కాబట్టి ఇవి నాకు గొప్ప ఆనందం కలిగించేటటువంటి ప్రధానమైన పుస్తకాలుగా నేను దీన్ని భావిస్తున్నాను. ఇది దీని వ్యవస్థ. దీని గండపెండేరం అంటారు. సువర్ణ గండపెండేరం రాసిన బిరుదుల్లో ఉంటుంది. స్వర్ణ కంకణ ద్వయాలంకృత, సువర్ణ గండపెండేరము, అలాగే స్వర్ణ పథకం, బంగారు పథకం, సూర్య పథకము, ఇలాంటివన్నీ కూడా వారు మాకు అనుగ్రహించారు గురువులు. వారు చేసిన ప్రక్రియ మూలంగా ఆ అనుగ్రహంతో వాటిని అలాగే సభల్లో వెళ్ళినప్పుడు వాటిని ఉపయోగించుకుంటూ ఉంటాం, చూపిస్తాం, సమాజాన్ని చూపిస్తూ ఉంటాం. అది ఇక్కడ దీని కథ. సరే, ఇప్పుడు మీరు ఇన్ని అవార్డ్స్ వచ్చాయి, మీకు ఎన్నో బిరుదులు కూడా ఉన్నాయి. అవును. సో అలాగే మన బుక్స్ కూడా రాశారు. సో అలా మీకు మీరు రాసిన ఫస్ట్ బుక్ ఏంటి? అది ఒకసారి మాకు చెప్తారు. బాగుంది, భలే అడిగావు. చాలామంది మీరేం రాశారు అడుగుతారు, కానీ నువ్వు మూలానికి వెళ్ళావు. అది మూలానికి వెళ్ళావు కానీ అనుభవజ్ఞుడు అనమాట. నువ్వు మొట్టమొదటిగా ఏం రాసావని అడుగుతున్నావు. 1984వ సంవత్సరంలో నేను శ్రీకాకుళం జిల్లా పాలకొండ అనే ఊళ్ళో పనిచేస్తున్నప్పుడు, శ్రీకాకుళం జిల్లాలో శ్రీకూర్మం అనే దేవాలయం ఒక ఊరుంది. కూర్మనాథ్ అంటే శ్రీకూర్మం తాబేలు రూపంలో ఉంటాడు స్వామి. అక్కడ శ్రీకూర్మం అంటాం. అక్కడ ఆ స్వామి మీద నేను సుప్రభాతం రాశాను. మొట్టమొదటిగా శ్రీ కూర్మనాథ సుప్రభాతం అని చెప్పి ఒక సుప్రభాతం రాశాను పుస్తకం, సంస్కృత శ్లోకాలతో, దానికి తెలుగులో భావాలతో కూడా చక్కగా మొట్టమొదటి పుస్తకం రాశాను. అది శ్రీ కూర్మనాథ సుప్రభాతం అంటారు. అది మొట్టమొదటి నాకు రచన. నా మొట్టమొదటి రచన శ్రీ కూర్మనాథ సుప్రభాతం. అది తర్వాత మళ్ళీ రెండోసారి మళ్ళీ ప్రింట్ అయింది. ఇది మొదటి ప్రింటింగ్ అయిపోయింది సొంతంగా, అప్పుడు దేవస్థానం వాళ్ళు ఇచ్చారు. తర్వాత మా సోదరుడు శ్రీకాకుళంలో ఉన్నాడు, ఆయన టిపి రామకృష్ణ అని చెప్పి, మా మరదలు అలివేలు మగ తయారని, వాళ్ళు టెలిఫోన్స్లో పనిచేస్తుంటారు. వాళ్ళ ఇంట్లో కార్యక్రమాలకి నా పుస్తకాన్ని మళ్ళీ ప్రింట్ చేయించారు. మా అన్నయ్య మీ పుస్తకం వేయిస్తానని చెప్పి అది నా పుస్తకాన్ని ప్రింట్ చేయించి, అదిగో ఇతను రామకృష్ణ అని చెప్పి ఆయన, వాళ్ళిద్దరు భార్యాభర్తలు, ఇద్దరు ఉద్యోగస్తులే, అన్నయ్య మంచి పుస్తకం నేను ప్రింట్ చేస్తాను, బాగుంది, నాకు నచ్చిందని చెప్పి ఆ పుస్తకం అంతా ప్రింట్ మళ్ళీ రెండోసారి ప్రింట్ చేయించారు అన్నమాట. ఇది నా మొట్టమొదటి శ్రీ కూర్మనాథ సుప్రభాతం. ఇలాగ మనం పుస్తకాలు రాయటం జరిగింది. చెప్పు. పుస్తకాల్లో మీరు రాసినవి 30 పుస్తకాలు రాశారు కదా, రాశాను. 30 పుస్తకాల్లో రాయడానికి ఏది ఇబ్బందిగా అనిపించింది, అంటే ఏది కష్టంగా అనిపించింది? వాజపేయి గారి కవితలని సంస్కృతంలోకి మార్చాను నేను. ఇదిగో వీరు అటల్ బిహారీ వాజపేయి గారు. ఈయన హిందీలో రాశారు, కవితలు రాశారు. మేరీ ఇక్యావన్ కవిత అని రాశాడు ఆయన. దీన్ని సంస్కృతంగా మార్చాను. తెలుగులో మా మిత్రుడు రాధాకృష్ణ ఆయన చేత, కాకినాడలో ఉండేవాడు, ఆయన చేత తెలుగులో మార్పించేదాన్ని, దాన్ని మళ్ళీ సంస్కృతంలోకి నేను మార్చి చక్కగా ఈ పుస్తకాన్ని వాజపేయి గారి చేత తెలుగులో కన్వర్ట్ అయిందా? తెలుగు సంస్కృతం రెండింటిలోనే పెట్టించాను. సంస్కృతంలో నేను రాశా, మా మిత్రుడు తెలుగులో రాయించా. వారు రాసినటువంటి హిందీలో ఉన్నటువంటిది ముందు ఇచ్చాం. హిందీలో వారి కథలు వారు రాసిన కవితలు చూపించాం. దానికి తెలుగులో ఎలా మార్చాము, సంస్కృతంలో ఎలా మార్చాము చూపించాం. ఇది వాజపేయి గారి చేత ఆవిష్కరింపజేశా. 2005వ సంవత్సరంలో డిసెంబర్ 25న ఢిల్లీలో వారి పుట్టినరోజు నాడే వారి చేతనే ఆవిష్కరణ చేయించారు. దీన్ని వారే ఆవిష్కరించారు. ఇది కొంచెం కష్టమైంది రాయటంలోకి, ఇక్కడ వారి భావాలు మనకి రావడము అంత చాలా కష్టంగా అయింది. ఇది ఒక అద్భుతమైన గ్రంథం. ఇది మొత్తం ఇప్పుడు సంస్కృతంలో ఉండేటువంటి అన్ని విశ్వవిద్యాలయాల్లోనూ ఉంటూ వచ్చింది. అది కష్టమైన సంతోషాన్ని ఇచ్చింది కదా, బాగా ఆనందం కలిగించింది. ఎప్పుడైనా కష్టమని ఇప్పుడు ఆనందం కలిగిస్తుంది మనకి. అలాగనమాట, అలా రాశాను. ఇంకో విషయం ఏంటంటే ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఇంకొకటి సార్, మీకు ఈజీ అనిపించింది అది ఒకటి చెప్పేసేయండి, దాని తర్వాత మనం ఏమన్నా చిన్నగా ఇంకా తేలిగ్గా రాసిందంటావా? ఈజీగా తేలిగ్గా రాసింది అనిపించింది. తేలిగ్గా రాసింది అంటే ఎందులో ఏముంది అని పుస్తకం రాశానయ్యా, గమ్మత్తుగాను, సరదాగా రాయాలి. ఎందులో ఏముంది చూసేవాడికి ఎందులో ఏముంది అనిపిస్తుంది. ఇందులో దీన్ని 3 భాగాలు చేసి, ఎందులో ఏముందని భాగాన్ని మొత్తంలో 3 రకాలు చేశా. దీన్ని 3 రకాల భాగాలు చేసి అందులో ఎలా పెట్టాను, భారతీయ సర్వస్వం అని పెట్టాను. ఇదిగో మహావైభోగం అని, మనోవైభోగం అని ఒకటి, వాక్ వైభోగము, కర్మ వైభోగము. అంటే మనోవైభోగం అంటే భారతదేశంలో ఉండేటువంటి నదులు, ద్వీపాలు, సముద్రాలు, జ్యోతిర్లింగాలు,
శక్తిపీఠాలు ఉన్నాయి కదా, పుణ్యక్షేత్రాలు, వీటన్నిటి గురించి రాశాను ఒకటి. తర్వాత వాగ్వైభవం, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఖగోళం గురించి, భూగోళం గురించి ఏముందో అవన్నీ రాశాను. కర్మ వైభోగం అని చెప్తే సప్తర్షులు, ఋషీశ్వరులు, షట్చక్రవర్తులు, వీరులు, సంప్రదాయం వారు ముద్రించారు వీళ్ళు, నవరత్నాలు, వీళ్ళ గురించి రాశాను. ఇవన్నీ కూడా మనకి చూస్తే సరదా అనిపించింది. ఇది సమాజానికి ఉపయోగించే పుస్తకం ఇది. ఎందులో ఏముంది అని పేరు పెట్టింది. అందుకనే భూగోళం మొత్తం పెట్టి దాని మీద ప్రశ్న పెట్టాము. ఇది ఇలాగా దాదాపు కదా ఒక 30 పుస్తకాలు పైన రాయడం జరిగింది. 30 అవార్డులు వచ్చినాయి. ఇవన్నీ కూడా గురువుగారి పెద్దల యొక్క కటాక్షం మూలంగా, మా గురువులు నాకు ఏం నేర్పారో వాళ్ళ ఆశీస్సుల చేత, మా తల్లిదండ్రుల యొక్క పుణ్యం, పెద్దల పుణ్యం మన మీద ప్రతిఫలిస్తుంది. ఇవాళ మనం ఆ బాధపడుతున్నామంటే బాధ మంది కాదు, వాళ్ళు చేసిన తప్పులు ఏమైనా ఉంటే వాళ్ళు బాధపడుతున్నాం. మనం చేసిన తప్పులు మన పిల్లలు మనసనైపోతారు. కాబట్టి మనం తప్పు చేయకూడదని చెప్పడం కోసంగా చెప్పిన పద్ధతి. అలాగా వీటన్నిటికీ నాకు కారణమైంది. ఇవన్నీ జరిగినప్పటికీ కూడా ప్రధానంగా నాకు వచ్చిన విషయం ఏమిటయ్యా అంటే, ఇక్కడ మనం చేసుకోవాల్సిన విషయము, నా భార్య నాకు సహకరించింది. ఈ వీడియో చూసి నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా సార్, వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఏమన్నా? వాళ్ళు నా ఫోన్ నెంబర్ తీసుకుని మాట్లాడుకోవచ్చు. 9440 436 557. ఇది నా ఫోన్ నెంబరు. ఎప్పుడైనా ఫోన్ చేసుకోవచ్చు నాకు. మరి ఏం ఇబ్బంది లేదు. కొత్త వాళ్ళైనా సరే ఏం కావాలి, సంస్కృత భాషలో వేద పురాణ శాస్త్ర ఇతిహాసాలు కానీ, కావ్య నాటకాలు, అలంకారాలు కానీ ఏదైనా సరే ఎప్పుడైనా అడగచ్చు. ఎవరికి నిశ్చింతగా అడగచ్చు. డబ్బులు ఏమి ఇవ్వక్కర్లేదు నాకు. హాయిగా ఏం పాఠం కావాలన్నా ఫోన్లో చెప్తాను. ఈ సంస్కృత భాష సుఖంగా ఉంటే, అందరికి పరిచయం అయితే దేశం అంతా సుఖంగా ఉంటుంది అనే ఉద్దేశం చేత మనం ఈ ప్రక్రియ చేసాం. ఈరోజు మీరు తీశారు. అంజీ గారికి, వీళ్ళందరికీ, మీ యొక్క డైరెక్టర్ గారికి, మీడియా ద్వారా సమాజాన్ని పరిచయం చేస్తున్నారు. కాబట్టి చాలా వాళ్ళు చేశారు. కానీ మీరు చేసినంత వివరంగా ఎవరు తీసుకోలేదు. వాళ్ళకి ఏవో సమయాలు, వాళ్ళ టైంలు ఏవో ఉంటే ఆ టైం అంతలో చెప్పాలండి, దాటిపోకూడదని వాళ్ళు అనుకుంటూ వచ్చారు. అలా కాకుండా దాదాపు గంట పైన మీరు తీసుకున్నారు. మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీడియా ద్వారా ప్రజలకి, ప్రజల ద్వారా మీడియాకి. ఎందుకంటే పరస్పరం భావయంత స్నేహ పరమాంసత. ఇప్పుడు ఇంద్రుడు ఉన్నాడు, మనం ఏం చేస్తున్నాం, యజ్ఞం చేస్తున్నాం. యజ్ఞం చేస్తే ఏమవుతుంది, పైకి వెళ్ళిపోతుంది. మేఘం ద్వారా మేఘం వెళ్ళిపోయి ఇవన్నీ పొగంతా పైకి వెళుతుంది. మేఘాల నుంచి మళ్ళీ పట్టి నీళ్లు పడుతున్నాయి. మనం దేవతల్ని పూజిస్తున్నాం. ఇంద్రుడు దేని ద్వారా, యజ్ఞం ద్వారా. దేవతలు మనకి వర్షం ద్వారా ఆరాధిస్తున్నారు. కాబట్టి మనమేమో దేవతలకు ఇస్తున్నాం, వాళ్ళు మనకు తిరిగి ఇస్తున్నారు. పరస్పరం భావయంత. అలాగే మీరు ప్రజలకు మీరు అందిస్తారు విషయాన్ని, ప్రజలు మళ్ళీ మీకు ఇచ్చేటువంటి వాళ్ళు చూడటం ద్వారా మీకు లాభం కలుగుతుంది. వాళ్ళకు చూపించడం మీ లాభం, చూసి మీకు అనుభవం పొగడటం వాళ్ళకి లాభం, ఇది విని ఆనందించడం మాకు లాభం. కాబట్టి అందరూ సుఖంగా ఉండాలని చెప్పాడు. స్వస్తి శుభం భవతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. జయతు సంస్కృతం, జయతు భారతం.